over 3 చిత్రమైన లడ్డూ చుట్టూ రాజకీయ వివాదం ఎలా ఏర్పడింది? 2019 నుండి 2024 వరకు ఏమీ జరిగింది? ఎవరు ఏం చెబుతున్నారు? నిజమేమిటి? ఈరోజు వీడియోలో మనం పూర్తి వివరంగా తెలుసుకుందాం. తిరుమల లడ్డూ తయారీని నిర్వహించేది తిరుమల తిరుపతి దేవస్థానం. లడ్డూ తయారీలో ముఖ్యమైన పదార్థం నాణ్యమైన నెయ్యి. సుమారు 20 సంవత్సరాలుగా కర్ణాటక ప్రభుత్వానికి చెందిన నందిని గీని సరఫరా చేస్తూ వచ్చిందని అప్పటి అధికారులు చెబుతున్నారు. 2019లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మన్గా నియమితులైన వ్యక్తి వైవి సుబ్బారెడ్డి. ఇక్కడే మొదలైంది గీ సరఫరా కాంట్రాక్ట్ వివాదం. వివాదం ప్రకారం 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న నందిని గీ కాంట్రాక్ట్ను రద్దు చేశారు. కొత్తగా భోలేబాబా అనే కంపెనీకి గీ సరఫరా బాధ్యత ఇచ్చారు అని ఆరోపణలు వచ్చాయి. గమనిక: ఈ ఆరోపణలపై ప్రభుత్వ వర్గాలు వేరే వివరణ ఇస్తున్నాయి. 2022లో గీ నాణ్యతపై సమస్యలు వచ్చాయని వార్తలు వచ్చాయి. అప్పుడు గీ సరఫరా కాంట్రాక్ట్ రద్దు చేయబడిందని చెబుతున్నారు. అయితే అదే సరఫరాదారు వేరే పేర్లతో గీ సరఫరా కొనసాగించాడనే ఆరోపణలు వినిపించాయి. ఆ పేర్లు విష్ణవి డైరీ స్పెషాలిటీస్, ఏఆర్ డైరీ ఫుడ్స్, మల్గంగా డైరీ. ఇవి నిజంగా ఒకే గ్రూప్కు చెందినవేనా, లేక వేరే కంపెనీ? ఇది విచారణలో స్పష్టత రావాల్సిన విషయం. 2024లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు. కొత్త ప్రభుత్వం ల్యాబ్ రిపోర్ట్లు బయటపెట్టిందని వార్తలొచ్చాయి. కొత్త ప్రభుత్వం గీ నాణ్యతపై ల్యాబ్ టెస్టులు నిర్వహించింది. నివేదికల ఆధారంగా విచారణ అవసరమని ప్రకటించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఎస్ఐటీ ఏర్పాటు చేసింది. సీబీఐ దర్యాప్తు కోరినట్టు కూడా రాజకీయ చర్చ జరిగింది. వైఎస్ఆర్సీపీ వాదన: రాజకీయ ప్రతీకారం కోసం ఈ విషయం బయటకు తెచ్చారు. గత ప్రభుత్వం ఎలాంటి అవకతవకలు చేయలేదని చెబుతున్నారు. టీడీపీ వాదన: భక్తుల విశ్వాసంతో ఆటలాడారని ఆరోపిస్తున్నారు. పూర్తి విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుమల లడ్డూ అనేది కేవలం ఆహారం కాదు, ఇది భక్తి సంప్రదాయం, విశ్వాసమందుకే. ఈ వివాదం సాధారణ రాజకీయ అంశం కాదు, ఇది ప్రజల భావోద్వేగాలతో సంబంధం ఉన్న విషయం. 2019 నుండి 2024 వరకు కాంట్రాక్ట్ మార్పులు, గీ నాణ్యత ఆరోపణలు, వేరే పేర్లతో సరఫరా చేసిన కంపెనీలపై సందేహాలు, ప్రభుత్వం మారిన తర్వాత ల్యాబ్ రిపోర్ట్లు, ఎస్ఐటీ, సీబీఐ డిమాండ్, ఇవన్నీ కలిసి ఈ తిరుమల లడ్డూ ఇష్యూ ఒక పెద్ద రాజకీయ వివాదంగా మారింది. అయితే పూర్తి నిజం అధికారిక విచారణ పూర్తయిన తర్వాతే బయటకు వస్తుంది. మీ అభిప్రాయం ఏమిటి? ఇది రాజకీయ కుట్ర, లేక నిజమైన అవకతవకల విచారణ? కామెంట్లో చెప్పండి.